శుభములు కలుగు నీకు. నేను మీ కొడుకు మీద చేయి చేసుకోవడం తప్పైతే నాకంటే ముందే మీ కొడుకు నా మీద చేయి చేసుకోవడం తప్పు కాదా? హాసిని, నువ్వు ఆగమ్మా. నువ్వు ఉండమ్మా. ఏ ఓ ఆడపిల్ల మీద కొడుకు చేయి చేసుకున్నప్పుడు ఈవిడి గారు కొడుకుని గట్టిగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను ఆవిడ కొడుకు మీద చేయి చేసుకుంటే అంతకు మించిన పాపం లేదన్నట్టు ఫైర్ అయిపోతున్నారు. ఏ ఈవిడ పిల్లలు మాత్రమే పిల్లలా? మిగతా వాళ్ళ పిల్లలు అసలు మనుషులే కాదా? హాసిని, హాసిని, నీకు దండం పెడతానమ్మా, నువ్వు ఆపమ్మా. అమ్మా, నీకు అర్థం కావట్లేదు. నాకంతా అర్థం అవుతుందమ్మా. దయచేసి నువ్వు మాట్లాడుకో. మాట్లాడి గొడవని ఇంకా పెద్ద చేయకమ్మా. మీతో గొడవ పడ్డానికో మీతో మాటలు పడ్డానికో మేమిక్కడికి రాలేదు. మీరు నా దగ్గర తీసుకున్న డబ్బు విషయం గుర్తు చేయటానికి వచ్చాను. డబ్బుల విషయమా? డబ్బుల విషయమా? డబ్బుల విషయమా? అదేంటండి, ఇక్కడ హాసిని విషయాల్లో మేమంతా బాధపడుతుంటే మీరు సంబంధం లేకుండా ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బు గురించి మాట్లాడుతున్నారేంటి? హాసిని విషయంలో మీరు బాధలో ఉంటే మేము ఆ డబ్బు గురించి మర్చిపోవాలా? మర్చిపోమని ఎవరు చెప్పారు? ఇది సందర్భం కాదు. ఇలా మాట్లాడడం మీకు పద్ధతి కాదు. కృష్ణ తులసి, పద్ధతుల గురించి నీ పిల్లలతో చెప్పించుకునే స్థాయికి నేను దిగిపోలేదు. నాకు మీరు డబ్బివ్వాల్సిన గడువులో 3 నెలలు పూర్తయిపోయాయి. గుర్తుందా? ఆ రోజు డబ్బు తీసుకున్నప్పుడు మీరు నాకు అగ్రిమెంట్ రాసిచ్చారు. ఈ 6 నెలలు పూర్తిగా వ్యాపారం మానేయాలి. ముఖ్యంగా ఈ అప్పు విషయం కానీ ఈ కండిషన్స్ విషయం కానీ బయట ఎవ్వరికీ చెప్పకూడదు. దాంట్లో రాసిన వాటన్నింటికి నేను ఒప్పుకుంటున్నాను. $25 లక్షలు తీసుకెళ్ళు. నీ కూతురికి ఆపరేషన్ చేయించుకో. దాని ప్రకారం 6 నెలల్లో మీరు నా డబ్బు నాకు తిరిగివ్వకపోతే నేను ఏ పనిష్మెంట్ ఇస్తే అదంతా అనుభవించాలి మీరంతా. ఇది మైండ్లో పెట్టుకోండి అందరూ. అరుంధతి, మేమివ్వాల్సిన డబ్బు గురించి నువ్వు గుర్తు చేసినా చేయకపోయినా అవి మేము ఎలాగైనా ఇచ్చే తీరుతాం. కానీ నువ్విక్కడికి వచ్చి కూడా హాసినిని మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. మేం మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రాలేదని స్పెషల్గా చెప్పాలా? మీ అమ్మగారు చెప్పకపోయినా హాసిని ఉండాల్సింది అక్కడే కదా బాబు. అక్కడ ఉండడం ఇష్టం లేక మాతో అంత గొడవ పడి నన్ను ఎదిరించి మరీ బయటకొచ్చేసింది ఎవరు? మీ మనవరాలు కాదా? తనేదో ఆవేశంలో వచ్చేసిందండి. అలా అని జీవితాంతం ఇక్కడే ఉండిపోదు కదా. ఎక్కడుంటుందో ఎక్కడుంటుందో అది మాకు సంబంధం లేని విషయం. బాబు, అలా అనకు బాబు. అది చేసింది తప్పే. దానికి మీరు ఇంత పెద్ద శిక్ష వేయటం సరికాదు. ఆడపిల్ల జీవితంలో ఎన్ని గొడవలు జరిగినా చివరి వరకు ఉండాల్సింది అత్త
అత్తారింట్లోనే. దాన్ని తీసుకెళ్లకుండా మీరిక్కడే వదిలేసి వెళ్తే అంతకంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు బాబు. మీకు దండం పెడతాను బాబు. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ప్రతిసారి నేను తప్పు చేయకుండానే నాకు తప్పులు అంటగడుతున్నారు. ఆ తప్పులకి నీ చేత క్షమాపణలు చెప్పించుకుంటున్నారు. వద్దమ్మా, నువ్వు క్షమాపణలు చెప్పొద్దు. హాసిని, అలా వచ్చినప్పుడు తల వంచాలమ్మా. గొడవ వచ్చినప్పుడు వెనక్కి తగ్గాలి. నువ్వు ఊరుకో. బాబు, అరుంధతి, మీరు పెద్ద మనసు చేసుకుని హాసినిని మీతో తీసుకువెళ్ళండి. తీసుకెళ్లమని మమ్మల్ని ఎలాగో ఒప్పించలేవు. కనీసం నీ కూతుర్నైనా ఒప్పించగలవో లేదో చూసుకో కృష్ణ తులసి. అవునమ్మా, ఇన్ని రోజులు కృష్ణ తులసి మాటని కూతుళ్ళు జవదాటరని అందరూ అనేవారు. ఇప్పుడు చిన్న కూతురు కూడా తన మాటకి చీ కొడుతుంది. హే విక్కీ, నేనేం మా అమ్మ మాటని కాదండం లేదు, మిమ్మల్ని చీ కొడుతున్నాను. మీ దుర్మార్గాన్ని చీ కొడుతున్నాను. హాసిని, నీకు పుణ్యం ఉంటుంది, కాసేపు ఆగు. నువ్వలా మాట్లాడకమ్మా. అరుంధతి, మీరు హాసిని మాటలేం పట్టించుకోకండి. దయచేసి మీరు తనని మీతో పాటు తీసుకువెళ్ళండి. లేదంటే 10 మందిలో మాకు పరువు ఉండదు. మీ పరువు ఉంటే ఎంత, పోతే ఎంత? నీ కూతుర్ని తీసుకెళ్ళి నేను గొడవలు పడలేను. ఇక్కడే ఉండి తనతో మాటలు అనిపించుకోలేను. అరుంధతి, నువ్వలా అనుకో అరుంధతి. నా కూతురు తప్పు చేసింది. తప్పు చేసింది కదా? చేసింది. ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నాను. ఏంటివి? నువ్వు రాసిన నియమాలే కదా? చదువు. ఆఖరి నియమం చదువు. చదువు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. అనుభవించాలి కదా? నీ కూతురు చేసింది తప్పు అని నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు, తను ఈ ఇంట్లో ఉండడం శిక్ష అంటున్నప్పుడు, మరి ఆ శిక్ష తను అనుభవించాలి కదా? శిక్ష అనుభవించకుండా నువ్వే అడ్డం పడితే నువ్వు రాసిన రూల్స్ నువ్వే కాదంటున్నట్టు కదా? చెప్పు కృష్ణ తులసి, నీ నియమాలు నీ కూతుళ్లతోనే బ్రేక్ చేయిస్తావా? ఇన్నేళ్లుగా నువ్వు నేర్పించిన నియమాలు వేస్ట్ అని నువ్వే చెప్తున్నావా? అలా కాదు. నీ నియమాలన్నీ నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతున్నట్టయితే
ఆ నమ్మకంతోనే వాటిని నీ కూతుళ్ళకి నేర్పించినట్లయితే నీ కూతుర్ని శిక్ష అనుభవించనివ్వు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఇక్కడికి ఒక రీజన్తో వస్తే మనకి 2 లాభాలు జరిగాయి. కృష్ణ తులసి వాళ్ళని ఇంకా బాధ పెట్టగలిగాం. హాసిని ఇక్కడే ఉందన్న విషయాన్ని వాళ్లతోనే బయట పెట్టించగలిగాం. మనల్ని మోసం చేద్దామనుకున్నారు. వీళ్ళని చావు దెబ్బ కొట్టాం మనం. పద. కృష్ణ అమ్మా 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 అబ్బా అబ్బా అమ్మా ఏమండి, ఏమైందండి? మీరిద్దరు ఇలా వేలాడిపోతున్నారేంటి? ఇదిగో ఉన్నాడుగా కుమార్ రత్నం, వీడి వల్ల నేను 20 కిలోమీటర్ల కారు తోసుకుంటూ రావాల్సి వచ్చింది. అబ్బా 20 కిలోమీటర్లా? నువ్వు ఒక్కడవే 20 కిలోమీటర్లు తోసినట్టు బిల్డప్ ఇస్తావేంటి నాన్న? మరిద్దరం కలిసే తోసాం కదా. పిల్లాడు వెళ్ళింది రేఖతో, మీరు బయటికి వెళ్ళారు. మీరిద్దరు ఎప్పుడు కలిసారు? ఎవరు కారు తోసారు? నీ కోసం జరిగిందంతా మళ్ళీ మొదటి నుంచి చెప్పే అంత ఓపిక లేదే. రేఖా కారుని జంక్షన్ దగ్గర నుంచి తోసుకుంటూ వచ్చాం. అబ్బా ఒళ్ళు పులిసిపోయింది రమ్య, కాళ్ళు సొరకాయలు అయిపోయినాయి రమ్య. ఏదో ఒకటి చేయి రమ్య. మీకు నొప్పులు వస్తే నేనేం చేయాలండి? ఏం చేస్తావు? డెలివరీ చేస్తావా? కాపడం పెట్టడం, నొప్పులు బాంబు రాయడం చేయి రమ్య. కాసేపు కాళ్ళైనా నొక్కు రమ్య. సరే ఉండండి, నొప్పుల బాంబు తీసుకొస్తాను. అమ్మా అబ్బా అమ్మా, ముందు నాకు రాయమ్మా. ఏమే రమ్య, వాడికి వాడే రాసుకుంటాడులే గాని ముందు నువ్వు నాకు రాయి రమ్య. నాకు రాయమ్మా. నొప్పి అమ్మా, నొప్పి. రే నాకు మాత్రం సమ్మగా ఉందేంట్రా? రమ్య ముందు నాకు ఆ బాంబు రాయి. లేదమ్మా, ముందు నాకు రాయాల్సిందే. మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు రాసుకోండి. మధ్యలో నాకెందుకు? రమ్య రమ్య అమ్మా. అబ్బా అబ్బో అబ్బా, పాదాలు సినిమా రీళ్ళు అయిపోయారా? నాకు సేమ్ నాన్న. ఏమైంది నాన్న? నడుం పట్టేసిందిరా నాన్న. ఈ నొప్పులు ఎలా తగ్గుతాయి నాన్న? దీనికి ఐడియా ఉందిరా. ఏం నాన్న? చెప్తానుండు. అమ్మా ఇదిగోరా. అయ్యో ఆహా, భలే ఐడియా నాన్న. నీ కాళ్ళు నావి, నా కాళ్ళు నీవి. సుఖంగా ఉందిరా నాన్న. నా కాళ్ళకి మర్దన చేస్తున్నాను. నువ్వు కూడా నా కాళ్ళకి మర్దనా చేస్తున్నావురా. అబ్బా 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 మెల్లగరా. నాన్న నాకు తెలీదా? ఇవి నీ కాళ్ళు కాదు నా కాళ్ళు అని చెప్పాను కదా. నా కాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నా కాళ్ళరా. ఉన్నా నా కాళ్ళకి నాకు నచ్చినట్టు మర్దన చేసుకొని. రే నీ సంగతి ఇలా కాదురా. అబ్బా అయ్యో కాళ్ళు నాన్న, నా కాళ్ళు నాన్న. వద్దు నాన్న. నోరు మూయరా. అయ్యో అవి నీ కాళ్ళు కాదు నా కాళ్ళు చెప్పావు కదా. నా కాళ్ళని నొప్పి పెడతావా? ఉండి నీ పని చెప్తాను. రే రే ఎక్కడికి పెడుతున్నాడు వీడు? రే ఈ కర్ర ఎందుకురా?
నీకు స్పెషల్ మర్దన చేద్దామని. ఆహా, నేనంటే నీకు ఎంత ప్రేమరా. కానీ 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 అబ్బో అబ్బో అబ్బా నీకు దండం పెడతాను, వదిలేరా. అబ్బో 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 అబ్బా. నన్నే కొడతావురా? చెప్తాను రా నీ పని. ఎల్లెళ్ళు, ఏం చేస్తావో చూస్తాను. నన్నే కొడతావురా? ఇప్పుడు చూడు నిన్ను. అయ్యో ఏంటి ఏంటిదంతా? పరమానంద శిష్యులా కొట్టుకుంటున్నారు. నేను కాదు, ముందు వాడే కొట్టం మొదలు పెట్టాడు. నేను కొంచెం చిన్న దెబ్బ కొట్టానమ్మా, నాన్నే నన్ను పెద్ద దెబ్బ వేశాడు. చాలే ఆపరా, నువ్వు వెళ్ళి నా రూమ్ లో రెస్ట్ తీసుకో. వెళ్ళరా, వెళ్ళు. ఏమండి, మీరు కూడా వెళ్ళండి. అబ్బా అబ్బా అబ్బా, వీళ్ళిద్దరితో నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? శత్రువు మిత్రుడుగా మారడానికి 100 అవకాశాలు ఇవ్వాలట. కానీ మిత్రుడు శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదంటారు. ఆ ఒక్క అవకాశం నేనివ్వకపోయినా నా తమ్ముడి రూపంలో ఆ దేవుడే ఇచ్చేశాడు. నా స్నేహితురాల్ని శత్రువుగా మార్చేశాడు. ఇప్పుడు ఆ శత్రువుని మళ్ళీ స్నేహితురాలిగా మార్చుకోవడానికి నేను 1000 అవకాశాలిస్తున్నా కూడా తను మారట్లేదు. నన్ను శత్రువుగానే చూస్తోంది. ఆ శత్రుత్వం నా పిల్లలకి శాపంగా మారింది. అమ్మా, ఇప్పుడు అరుంధతి గారి చేతిలో 2 ఆయుధాలున్నాయమ్మా. ఒకటి చెల్లి జీవితం, 2 మనం ఇవ్వాల్సిన డబ్బు. ఈరోజు ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి ఆ 2 ఒకదాన్ని ఒకటి జడవేసినట్టు అల్లుకుపోయాయి. మనిషికి డబ్బు తెచ్చే ధైర్యం కంటే సాటి మనిషి ఇచ్చే ధైర్యమే గొప్పది. కానీ మనకి మనుషులతో పాటుగా డబ్బు కూడా ఆ ధైర్యాన్ని వెనక్కి తోస్తోంది. అమ్మా, నువ్వు హాసిని గురించి ఎక్కువగా దిగులు పడకు. మనం ఏదో రకంగా గట్టిగా నచ్చి చెప్పి హాసిని అత్తారింటికి పంపించేద్దామమ్మా. నిజంగానే హాసిని అత్తారింటికి వెళ్ళిపోతే మనకంతకంటే ఇంకేం కావాలి? బెండకాయలెంత? పావు పాతికమ్మా. ఆ బీరకాయలెంత? అర్ధ కిలో 50 రూపాయలమ్మా. మరి కాకరకాయ? కిలో 100 రూపాయలమ్మా. టోటల్గా నీ దగ్గర ఏదైనా అర్ధ కిలో 50, కిలో 100 అన్నమాట. నా దగ్గరే కాదమ్మా, మొత్తం ఊరంతా అంతేనమ్మా. సర్లే, పావు కిలో దొండకాయలు, పావు టమాటాలు, 1/2 కిలో బీరకాయలు ఇవ్వు. అలాగేనమ్మా. ఏంటమ్మా, చిన్నమ్మాయి అత్తారింటి నుంచి వచ్చేసిందంటగా? ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు హాసిని వచ్చేసిందని? ఎవరు చెప్పడం ఏంటమ్మా, ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంకాసేపు ఆగితే ఇది పాత వార్త కూడా అయిపోతుంది. నిన్నే కదా హాసిని ఇక్కడికి వచ్చింది. వచ్చినట్టు మేమెవరికి చెప్పలేదు కూడా. అప్పుడే ఊరంతా ఎలా తెలిసిపోయింది? గాలికి కూడా అడ్డుకట్ట వేయొచ్చమ్మా, కానీ ఊసుకి ఊహకి అడ్డుకట్ట ఎవరూ వేయలేరు కదమ్మా. అవునులే, నువ్వు ఒక్కదానివే చాలువు ఏదైనా సగం ఊరికి చెప్పడానికి. నీ నెట్వర్క్లో నీలా 100 మంది అయినా ఉంటారా? ఇంకా ఊరంతా తెలియకుండా ఎలా ఉంటుంది? సరేలేమ్మా, ఇదిగో ఈ బీరకాయ తీసుకో. చిన్నమ్మాయికి ఇదంటే చాలా ఇష్టం. అలాగే వచ్చే వారం లేత చిక్కుడుగాయలు తీసుకొస్తాను. అవి కూడా హాసినమ్మకి చాలా ఇష్టం కదా. వచ్చే వారం ఎందుకు? మరి హాసినమ్మ ఇక్కడే ఉంటుంది కదమ్మా. ఎవరు చెప్పారు నీకు హాసిని ఇక్కడే ఉంటుందని? 1-2 రోజుల్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందమ్మా? ముందే మీ 2 కుటుంబాల మధ్య గొడవలున్నాయి కదా. హాసినమ్మేమో
వాళ్లతోనే గొడవపడి ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసింది. ఇంకా మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తుందమ్మా? వెళ్ళినా వాళ్ళెలా రాణిస్తారు? నోర్ముయ్, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. హాసిని తొందరలోనే వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఎవరు హాసిని గురించి మాట్లాడినా వాళ్ళకి ఇదే మాట చెప్పు, తనేమి ఇక్కడ ఉండిపోదు అని. అర్థమైందా? ఇవిగో డబ్బులు. నా నోరు మూయించి నాకు సమాధానం చెప్తారు గాని ఊరందరికీ ఎలా చెప్తారు? వాళ్ళ నోర్లు ఎలా మూయిస్తారు? సునీనా, ఈ మాటలన్నీ అమ్మకు తెలియకూడదు. అక్క. అవును, ఇలాంటి వాళ్ళ సోది మాటలు అమ్మ చెవిలో పడకూడదు. సరే అక్క. హాసిని, అమ్మా హాసిని, తలుపు తెరువు. హాసిని, హాసిని, తలుపు తీ. హాసిని. అమ్మా, ఏమైంది? చూడమ్మా, హాసిని లోపలికి వెళ్లి తలుపు గెడేసుకుంది. ఇందాకటి నుంచి కొడుతుంటే తీయట్లేదు. హాసిని, 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 డోర్ తీ. హాసిని, డోర్ తీ. హాసిని, 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 హాసిని వైపున్న కిటికీలో నుంచి ఒకసారి చూద్దాం పద. నేను ఈ నియమాలు చదవనమ్మా. ఏ హాసిని, ఎందుకు చదవు? ఏం జరిగిందక్క? ఈ రూల్స్ వల్ల ఏదైనా మంచి జరిగిందా? ఏ తప్పు చేయకుండానే నాకు జీవితకాలపు శిక్ష పడిపోయిందే. ఇంకా నేను ఆ రూల్స్ ఎందుకు చదవాలి చెప్పండి. హాసిని, ఒక్కోసారి కష్టాలొచ్చేది మనల్ని మనకి చూపించటానికే. అన్నీ మనమనుకున్నట్టే జరగవు. అందుకే జరుగుతున్న పరిస్థితులతో సర్దుకుపోవాలి. లేదక్క, నేను సర్దుకుపోలేను, సర్దుకుపోను.